నాగార్జున వర్ధిల్లాలి 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 రక్షణ చట్టం కావాలి రక్షణ చట్టం కావాలి బీసీల నిధులు వెంటనే విడుదల చేయాలి బీసీల నిధులు వెంటనే నాయకత్వం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం జై ఇప్పుడు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై బీసీవై జై బీసీవై బీసీలకు వర్ధిల్లాలి 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 బీసీల ఐక్యత బీసీల డిమాండ్లను బీసీల డిమాండ్లను బీసీల డిమాండ్లను బీసీల డిమాండ్లను బీసీల డిమాండ్లను పరిష్కరించాలి 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 బీసీల ఐక్యత బీసీల డిమాండ్లను బీసీల డిమాండ్లను పరిష్కరించాలి పరిష్కరించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏమంటే గత 79 సంవత్సరాల నుండి బీసీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. బీసీల హక్కులను వాళ్ళ యొక్క డిమాండ్లను ఏ నాయకుడు కూడా పరిరక్షించలేదు. ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా కూడా ఓటు బ్యాంకు కోసమే మాత్రమే వాడుకుంటున్నారు. కాబట్టి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని బీసీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమంటే మా పార్టీ యొక్క స్వలాభం కోసము ఇంకొకటే కాదు, బీసీల యొక్క కోట్లాది మంది యొక్క హక్కు మాత్రం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కోట్లాది మంది బీసీల హక్కులను ప్రభుత్వం వెంటనే మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి లేని పక్షంలో ఈ నెల 31వ తేదీలోగా మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో బీసీ రక్షణ చట్టము, కులగణన, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి మరియు చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ 44% రిజర్వేషన్లు కల్పించడంలో కానీ మరియు సమగ్ర కులగణన, ఇటువంటి 5 డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. లేని పక్షంలో మేము ఏప్రిల్ 11వ తేదీన పూలే జయంతి రోజున విజయవాడ నడివొడ్డులో మా పార్టీ అధ్యక్షుల వారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు కడప జిల్లా నుండి మేము మొత్తం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.